సినిమాలో కోర్టు సీన్ కనపడగానే ఠక్కున ఓ విషయం మాత్రం గమనిస్తూ ఉంటారు. జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి ఓ చెక్క సుత్తిని తీసుకొని ఆర్డర్ ఆర్డర్ అంటూ కొడుతూ ఉంటారు. ఇంతకు ఈ సుత్తి ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి? కోర్టులో న్యాయమూర్తి ముందు ఉండే సుత్తి లాంటి వస్తువును గేవెల్ అంటారు. ఇది సాధారణంగా చెక్కతో చేసిన చిన్న సుత్తి. దానితో పాటు కొట్టడానికి ఒక చెక్క తిమ్మ కూడా ఉంటుంది. ఈ గేవెల్ ఒక శబ్ద వాయిద్యంగా పనిచేస్తుంది. దీని ద్వారా న్యాయమూర్తి కోర్టు గదిలో క్రమశిక్షణను, నియంత్రణను పాటిస్తారు. గేవెల్ వాడకానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు లేదా భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు, శబ్దం ఎక్కువగా ఉన్నప్పుడు న్యాయమూర్తి గేవెల్తో కొట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఆర్డర్ ఆర్డర్ అని చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. గేవెల్ అనేది న్యాయమూర్తి యొక్క అధికారాన్ని, కోర్టులో వారి స్థానాన్ని సూచిస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ యొక్క తీవ్రతను, గౌరవాన్ని గుర్తు చేస్తుంది. న్యాయమూర్తి ఒక తీర్పును ప్రకటించినప్పుడు లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని నొక్కి చెప్పడానికి గేవెల్ ను ఒకసారి కొట్టవచ్చు. ఇది ఆ నిర్ణయానికి ఒక విధమైన ముగింపు లేదా ఖరారును సూచిస్తుంది. కోర్టు సెషన్ ను ప్రారంభించేటప్పుడు లేదా ముగించేటప్పుడు లేదా ఒక విరామానాన్ని ప్రకటించేటప్పుడు కూడా గేవెల్ ను ఉపయోగించవచ్చు. 18వ శతాబ్దంలో ఫ్రీమాన్సన్ అనే ఒక సోదర సంస్థ నుండి వచ్చి ఉండవచ్చని కొందరు నమ్ముతారు. అక్కడ సమావేశాలను నియంత్రించడానికి దీనిని ఉపయోగించేవారు. అమెరికా కోర్టులో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే యునైటెడ్ కింగ్డమ్ లేదా దాని పూర్వ వలస దేశాలలో ఇది సాధారణంగా కనిపించదు. అయినప్పటికీ గేవెల్ న్యాయ వ్యవస్థకు, అధికారానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు పొందిన చిహ్నంగా మారింది.